హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. నే ఈరోజు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను. ఏమైంది అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. టీ అండి. ఎంత తాగొద్దు అనుకున్నా అసలుకి అలవాటు మార్చుకోలేకపోతున్నాను. మీలో ఎంతమందికి ఈ టీ తాగే అలవాటు ఉండిద్ది? ఒకసారి నాతో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేసుకోండి. ఇంగా ఇప్పుడు ఏంటి అంటే ఆహ్, ఈరోజు ఊరెళ్దాం అనేసి అనుకున్నాము. సో, ఇంకా బట్టలన్నీ మడతేసి అక్కడ పెట్టేశాను. ఎక్కడెక్కడ సర్దేసుకున్నామనుకోండి, ఇంక తర్వాత మనకి అంత ఇబ్బందుండదు కదా! సో, హ్మ్. ఇంగా అందుకని అన్నీ సర్దేసి వెళ్ళిపోతున్నా. మా వారైతే ఇంత చిన్నది గూడా బయట పెట్టొద్దు అని చెప్పేసన్నారు. అవును. మీ ఇంట్లో గూడా మగాళ్ళు ప్రతి దానిలో పట్టించుకుంటారా? మా ఇంట్లో అయితే అంటే పట్టించుకోవడానికి కాదు. ఒక్కొక్కసారి కోపమొచ్చిద్ది గానీ, నిజంగా వాళ్ళలా పట్టించుకుంటే పోను పోను తర్వాత మనకే దాని మీద ఒక ఓకే. ఇక్కడ నీట్‌గా ఉండాలి. నీట్‌గా మీన్స్ అది కూడా కాదు. పిల్లలు, లేడీస్ ఉన్నారంటే మోస్ట్‌లీ కొంచెం ఉంటది కదా! ఎవరికైతే ఆహ్, అంత అంటే సర్దేసినట్టయితే ఉండదు కదా! ఏమోబ్బా! నాకైతే ఇల్లు మనం సర్దుకుంటా ఉంటేనే బావుండిద్ది. అలా అని ఎప్పటికప్పుడు అంటే ప్రతిసారి ఊడ్చేసి, తుడిచేసి అట్లా గాదు. ఒక్కసారి తుడిచి పెట్టేసామంటే ఇంగది అలా అనిపిచ్చిద్ది. మీలో ఎంతమందికి అలా అనిపిచ్చిద్ది? అంటే ఎవరి ఇల్లైనా నీట్‌గా ఉంటదండి. కాకపోతే కొంచెం ముందు, వెనక సర్దుకుంటారు. అవునా కాదా? ఇవి నేను ఆహ్, చూడండి దగ్గర నుంచి ఆహ్, మీషోలో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. హ్మ్. ఇద్దరు ముగ్గురైతే నేను కింద టైలర్ దగ్గరెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు అడిగారు. బాగున్నాయండి, డిజైన్స్ బాగున్నాయి అని చెప్పేసన్నారు. మీకెవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను దీని కోడ్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంగ ఇదైతే చాలా బావుంది. ఇప్పుడు ఏంటంటే చిన్న గోల్డ్ ఏసుకొని ఎళ్ళాలన్నా అసలకి ఎంత భయమైతుందంటే అంత భయమైతుంది. యాక్చువల్లీ ఈరోజు మా పాపని తీసుకొద్దామని జెప్పేసి కాలేజీకెళ్దామని జెప్పేసి ఆటో మాట్లాడుకున్నాను. ఆహ్, ఆటోలు తొందరగా దొరకలేదు. దొరక్కపోయేటప్పటికే ఇంగ ఒక ఆటో అతను ఏమంటే వేరే అతన్ని ఎక్కించుకొని ఉన్నాడు. ఎక్కించుకొనుంటే సరే మేడం సార్ ఇక్కడనే దిగేస్తారు ఆహ్, దగ్గరనే అనేసంటే అంటే నియర్ బై మా హౌస్‌కి అనంటే ఓకే అని చెప్పేసి అనుకున్నా. అతను చెప్పిన అడ్రస్‌కి ఇంకా ఫర్ అవే తీసుకెళ్తుంటే టెన్షనబ్బా నాకు నిజంగా అంటే, అరే! ఏంటి ఈయన ఇంత దూరం తీసుకెళ్తున్నాడు అనేసి. లిటరల్లీ అండి మాకు ఊర్లో ఏంటంటే ఒక చైన్ తెంచుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి బాగా పోలీసోళ్ళ అనౌన్స్‌మెంట్ వస్తుంది. సో, అలా నాకు ఎంత అంటే ప్రాణమా? గోల్డా? అంటే 2 ఇంపార్టెంటే. ప్రాణం పోతే తిరిగి తెచ్చుకోలేము. అవునా? గోల్డ్ పోతే మళ్ళీ కొనుక్కోలేము. కొనుక్కోవడానికి చానా ఏళ్ళు పట్టిద్ది. పోయింది మళ్ళీ తిరిగి రాదు. దాన్ని ఎంత కష్టపడి కొనుక్కొనుంటాము. అవునా? సో, అలా ఎంత టెన్షన్ పడ్డారంటే ఎందుకెక్కాను ఇంకో మనిషి ఉన్నప్పుడు అనిపించింది. మీకెవరికైనా ఇలా అనిపించిందా? అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కానీ ఒకటి చెప్తానబ్బా! ఎవ్వరైనా గాని సరే అంటే ఇది యూట్యూబ్స్ అంటే అందరూ చూస్తారు. అంటే దొంగలంటే సినిమాల్లో చూపించినట్టు నల్ల పుట్టుమచ్చ పెట్టుకొని అట్లా ఏముండట్లా ఇప్పుడు పాష్‌గా ఉంటున్నారు. సో, ఎవరో సొమ్ము మీద మీకెంత ఆశ ఉంటదో అలానే వాళ్ళు కష్టపడ్డ సొమ్ము మీద వాళ్ళకి కూడా అంతే ఆశ ఉంటది కదా! అవునా కాదా? ఏం లేదు. కొంచెం ట్రాఫిక్ ఎక్కువుంది ఇంటి ముందు. సో, ఈవెన్ మైక్ పెట్టినా గానీ ఏంటంటే, అది కాస్త కష్టంగానే ఉంటుందనమాట సౌండ్ లేకుండా. సో, అప్పుడే అనౌన్స్‌మెంట్ వస్తుంటేను ఇంగ నేను ఆపేశాను. సో, ఏమంటే
ఎవరికైనా గానీ ప్రాణము, డబ్బు 2 కావాలండి. 2 లేనిదే లేదు. ఎవరో సొమ్ము కోసం మనం ఎందుకు ఆశపడాలి చెప్పండి? వాళ్ళెంత కష్టపడి కొనుక్కొనుంటారో, మెడలో యేసుకొని తిరిగితే తప్ప అసలు నిజంగా ఇప్పటి రోజుల్లో ఒకప్పుడు 1 గ్రామ్ గోల్డ్ అయినా, లేకపోతే ఇమిటేషన్ జ్యువెలరీ అయినా గానీ ఎలా అంటే తక్కువ రేటుకొచ్చేయి మేబీ. కానీ ఇప్పుడు అయ్యి కూడా వందలు, వేలు పెట్టాల్సొస్తుంది. గోల్డ్‌కి, రోల్డ్ గోల్డ్‌కి అట్టే డిఫరెన్స్ కూడా లేకుండా పోతుంది. ఎవరైనా కొంచెం అలాంటి అనౌన్స్‌మెంట్ ఉన్నప్పుడు, లేదా మార్నింగ్ లేచి చీకట్లో ముగ్గులేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగా చెప్తున్నానండి ఎందుకొచ్చిన గొడవ ఆహ్, పాత గో పాత అంటే 1 గ్రామ్ గోల్డ్ వేసుకోండి. ఎందుకంటే మనం వాళ్ళు ఈజీ మనీ కోసం అలవాటు పడ్డవాళ్ళు ప్రాణం తీయడానికైనా వెనకాడరు. సో, ఉన్న గోల్డ్ ఏం చేసుకోవాలి అంటే శుభ్రంగా బ్యాంక్‌లో పెట్టుకోండి. లేదు అనంటే ఇంకెక్కడైనా సేఫ్ సైడ్ లాకర్స్‌లో పెట్టుకోండి. ఏదో ఒకటి చేసుకోండి. కానీ కొనడం మాత్రం మానుకోవద్దు. ఇలా జరుగుతుంది కదా అని చెప్పేసి గోల్డ్ మాత్రం కొనకుండా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే గోల్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆడపిల్లలున్నారనే కాదు, మగపిల్లలున్నారని కాదు, మాకు పిల్లలు లేరు, మాకు మగపిల్లలు లేరు, మాకు మగపిల్లలే ఉన్నారు, మాకు ఆడపిల్లలే ఉన్నారు, మాకసలు పిల్లలే లేదు కాదు. ఎవ్వరికైనా గానీ సరే గోల్డు అనేది ఒక పెట్టుబడి. ఈరోజు కాకపోతే రేపటికైనా అది మనల్ని ఆదుకునేద్ది. మగపిల్లలు ఉన్న వాళ్ళకి అవసరం రాదా? ఏ అవసరాలుండవా? ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంగా చెప్పనే అవసరం లేదు. అవి పెడతానే ఉండాలి. ఇంగా అలానే అసలెవరు లేనోళ్ళు అనంటే రేపటి రోజున మనకి అత్యవసరమైనా గానీ గోల్డ్ తాకట్టు పెట్టేసేస్తే మనకు ఇమ్మీడియేట్‌గా డబ్బులొస్తాయి. ఈవెన్ బ్యాంక్‌లో నుంచి తెచ్చుకోవాలన్నా కొంచెం టైం పట్టిద్దేమో గానీ, ఇంగా ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఉంటే మాత్రం ఇంకొంచెం టైం పట్టిద్ది ఏమో గానీ అలానే ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఉంచుకోవద్దని కూడా చెప్పను. అయి అవసరమే, ఇయి అవసరమే. సో, ఏదైనా గానీ భద్రత లేదు అని చెప్పేసి వేటిల్ని తక్కువ చేసి చూడొద్దు. వద్దు అనేసి అనుకోవద్దు. ఆహ్, ఇదైతే నా సైడ్ నుంచి నేను ఎప్పటినుంచో చెప్దామనేసి అనుకున్నాను. సో, నాకు ఈరోజు కుదిరింది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? మీకు మీ అభిప్రాయాలేంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిల్ని నేను మీకు దగ్గర నుంచి షూట్ చేసి చూపిస్తాను. ఓకేనా? నిజంగా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ వరుసలో చిన్న చిన్న స్టోన్స్ వచ్చున్నాయి. వైట్ స్టోన్స్. నేను వీటిల్ని 1 ½ మంత్ నుంచి పెట్టుకున్నాను. వేడి నీళ్ళు కూడా పోసుకుంటున్నాను. ఇప్పటి వరకైతే బ్లాకే రాలేదు. సో, డైలీ వేర్‌కి పెట్టుకోవచ్చు. ఇంకా అకేషనల్లీ అయితే లైఫ్ మొత్తం వస్తాయేమోనండి. నిజంగా అంటే 1 ½ మంత్ నుంచి అంటే ఎన్ని రోజుల నుంచి పెట్టుకుంటున్నానో చూడండి. దగ్గర దగ్గర 45 డేస్ నుంచి పెట్టుకుంటున్నాను. దాని మీద వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. సో, ఇంకా ఇన్ని పడినా గానీ ఇది ఇంకా నల్ల కాలేదు అంటే మనం అకేషనల్లీ వాడుకుంటే లైఫ్ మొత్తం అసలు నిజంగా గోల్డ్ అని అనుకుంటారేమో మేబీ. సో, అలా కూడా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నేను కొన్నప్పుడు 280 ఆర్ 320 ఉంది. ఒక్కొక్కసారి ఫ్లక్చుయేషన్‌లో ఉంటుంది. 350, 320 అలా ఉంది రేటు. ఒకసారి నేను దీని కోడ్ ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా పిల్లలకి పెట్టాలనుకున్న వాళ్ళు, లేదు అకేషనల్లీ బయటికెళ్తున్నాం అనుకున్నప్పుడు కొత్త వేరే డిజైన్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇది కొనుక్కోండి. ఓకేనా?